మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పినాక ఆపరేషన్ చేస్తాను. రక్తం బాధలన్నీ 10 రోజులకు ఎక్కించు. ఎవరు నన్ను అడగాలి? అడిగిన ఇస్తలేను. ఎవరు ఇస్తలేరు? ఇల్లు అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మగారు సంపాదించిన వాళ్ళ ఇల్లు కూలిపోయింది మొత్తం. మరి ఏమన్నా వేసుకొని సావాలని ఉందమ్మా నా పరిస్థితి అన్నాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో ఉన్నాం. ఇదే గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య స్వరూపులకు ఆ 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. అందులో ఆ పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్, అతనికి తలసేమియా వ్యాధి సోకడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితి అయోమయంలో పడ్డది. వాళ్ళ పరిస్థితి రోడ్ల పడే స్థితికి వచ్చింది. ఒక్క రోజుకు అంటే ఆ ప్రణయ్కి ఆ వ్యాధి సోకడంతో 15 రోజులకు ఒకసారి రక్తం మార్చడం జరుగుతుంది. ఆ రక్తం బాటిల్కి ఒక్కొక్క బాటిల్కు చాలా ఖర్చు అవుతుందని ఈ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళు చాలా మంది దాతల దగ్గర కూడా వెళ్ళారని మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏం జరిగింది, అసలు ఆ పిల్లగానికి ఏ విధంగా సోకింది, మరి ఎక్కడ వైద్యం అందిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. హార్ట్ అటాక్ గానీ ఇట్లా కాలు చేతులు పడిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అంట. ఆపరేషన్ చేయకపోతే ఇప్పుడు రక్తం ఎక్కడ చూపెడతారు? ఇప్పుడు ఎంఎన్జన్ హాస్పిటల్, నీలపూర్ హాస్పిటల్, 2 హాస్పిటల్ చూపిస్తున్నాం. అయితే అందులో ఎంఎన్జన్ హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఎంఎన్జన్ హాస్పిటల్లో ఈ యొక్క చికిత్స కూడా జరుగుతుంది. ఈ యొక్క సర్జరీ కూడా అక్కడనే చేస్తామని చెప్పారంట. 20 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం అందిస్తుంది. మీరు 5 లక్షలు చూసుకుంటే మొత్తానికి 25 లక్షలతోటి ఈ యొక్క సర్జరీ కూడా చేయడం జరుగుతుందని వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక 70 రక్తం బాటిల్ కూడా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, అంటే బండి కానీ పెళ్ళం మీద పుస్తల తాడు కూడా బంగారం కానీ ఈసవెత్తు కూడా లేకుండా అబ్బయ్య స్వరూప అమ్ముకొని మంది ఇళ్లలో ఉంటూ వాళ్ళు తన కొడుకుల కోసం బిడ్డ కోసం బతుకుతున్నారు. మమ్మల్ని ఆదుకోండి, ఇప్పటికైనా నా కుమార్ని బతికించండి అని 2 చేతులు ఎత్తి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా మనం చూసుకున్నట్లయితే గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం బల్లెం అబ్బయ్యకు ఉంటందుకు ఇల్లు కూడా లేదంట. ఉన్న ఇల్లు కూడా కూలిపోతే బేస్మెంట్ వరకు పెద్దలు కట్టిస్తా అని చెప్పి చెప్పడంతో ఆ బేస్మెంట్ కట్టిర్రు. మరి ఆ పెద్దలు కూడా కట్టిస్తా అని చెప్పారు కాబట్టి మంది ఇళ్లలో వచ్చి ఉంటుండు. ఇది కూడా సొంతం ఇల్లు కాదు, మంది ఇళ్లలో కిరాయికి ఉంటుండు. కాయ కష్టం చేసి సెంటరింగ్ పని చేసి అబ్బయ్య తన కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పడం జరుగుతుంది. నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం విజువల్లో చూసుకున్నట్లయితే ప్రణయ్ ఈ అబ్బాయే తలసేమియా వ్యాధితోటి ఇబ్బంది పడుతున్నాడు. గత కొంతకాలంగా అంటే ఒక 9 నెలల నుంచి ఈ యొక్క అబ్బాయి బాధపడుతుండని మనకు చెప్పడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఆ అబ్బాయిని. నాన్న నీ పేరేం పేరు? ప్రణయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాసా? మీ నాయన పేరేం పేరు? మీ మమ్మీ పేరు? స్వరూప. నీకు డాక్టర్లు ఏమని చెప్పారు? 5 లక్షలు పెట్టుకోన్నారు ఖర్చులకి. వాళ్ళు చెప్పారు. చెప్పినాక 5 లక్షలు బయటకు చెప్పారు. చెప్పినాక రక్తం బాగా చేస్తున్నారు చెప్పారు. చెప్పినాక ఆపరేషన్ చేస్తున్నారు. చేసినాక మంచిగా ఇస్తున్నారు. రక్తం బాధలన్నీ 10 రోజులకు ఎక్కించు. అంటే ఇప్పుడు వాళ్ళు నీకు నమ్మకంగా చెప్పారు, నువ్వు బతుకుతావు అని చెప్పారా? చెప్పారు. ఆపరేషన్ చేస్తే మరి మీ అమ్మ నాన్న కదా డబ్బులు ఉన్నాయా? మరి ఎట్లా చేపిస్తారు? ఎవరు నన్ను అడగాలి? అడిగిన ఇస్తలేను. ఎవరు ఇస్తలేరు ఇప్పటిదాకా? ఇప్పుడు పోయినప్పుడల్లా ఎట్లా పోతారు మీరు? బస్కే. నిజంగా ఆ అబ్బాయి కండ్ల పంటి అంటే మనకే కండ్ల పంటి నీళ్ళు వస్తున్నాయి, అసలు మాట కూడా రావడం లేదు. నిజంగా అబ్బాయి ఏడుస్తుంటే చిన్న పిల్లగాడు నిజంగా ఎవరైనా
మనసు పెట్టి ఆలోచిస్తే వారికి ఎంతో సాయం కాదండి. మనం చేసేది చిన్న సాయం అయినా వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళు దేవుళ్ళలాగా మనకు మొక్కడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ప్రణయ్ని మనము అంటే నువ్వు ఇచ్చే రూపాయ వాళ్ళు నిన్ను దేవుళ్ళలాగా చూసి కొలుస్తారు. కాబట్టి ఆ పిల్లగాని ప్రాణాలు దక్కించేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన వంతు సాయంగా ఎంతో అంత చేసి వాళ్ళ అబ్బాయిని ప్రణయ్ని 2 చేతులు ఎత్తి కూడా ప్రణయ్ వేడుకుంటున్నాడు. మా అమ్మ నాన్నకు ఆ తిండి పెడతందుకు కూడా తిండి లేదు, మాకు పెడతందుకు మేము హాస్పిటల్కు పోతే కూడా కిరాయికి కూడా డబ్బులు లేవని చెప్పడం జరుగుతుంది. నిజంగా అసలు చూసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. నిజంగా మనసున్న దాతలు ఎవరైనా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎంతో అంత చేసి ఆర్థిక సాయంతో మీరు ఆదుకుంటే వాళ్ళ ఇంటిలో మీరు బొమ్మ పెట్టి దేవుడిలాగా కొలుస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే మొన్న మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గర కూడా పోతే 1 లక్ష రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే చాలా ధర్మాత్ముడు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన చేతనైన సాయం కూడా చేశాడు. నా వంతు సాయంగా నేను చేస్తున్నాను, ప్రభుత్వానికి కూడా ఆర్థిక సాయం చేయమని నేను చెప్తానని కూడా వాళ్ళకు భరోసానిచ్చిండని చెప్పడం జరుగుతుంది. నిజంగా మీరు మనసున్న వాళ్ళైతే మీకు మంచితనం ఉంటే ఈ కుటుంబాన్ని ఈ ప్రణయ్ని చూసైనా మీరు ఆ అబ్బాయి ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఎంతో అంత సాయం చేసి ఆ ప్రణయ్ ప్రాణాలు దక్కియాలని సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుకుంటున్నాం. ప్రణయ్ వాళ్ళ తల్లి కూడా మనతో పాటే ఉంది, అడిగి తెలుసుకున్నాం. వాళ్ళ తండ్రి బాధను అయితే చూసినాం, విన్నాం, వాళ్ళ గోడును కూడా విన్నాం. కాబట్టి ఇప్పుడు స్వరూప కూడా మనతోటే ఉంది, అడిగి తెలుసుకున్నాము. చెప్పండి అమ్మా, మీ బాబు గత కొంతకాలంగా ఈ వ్యాధి తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. అంటే మీకు ఆర్థిక సాయం ఎవరన్నా చేసిరా? మీకు ఎట్లా కావాలని కోరుకుంటున్నారు? ఊళ్ళో చేశారు, బయట ఇంకొకరు ఏం చేయలేదు. నేను బట్టి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. కష్టం చేసి ఉంచుకుంటున్నాం. ఇప్పటికి ఎన్ని లక్షలు అయినాయి? 3-4 ఏదైనా ఇల్లు లేదు, ఏది లేదు. అట్లా అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మగారు సంపాదించిన ఎవ్వరు లేరు. నిజంగా మనం చూసుకున్నామైతే ఆమెకు మాటలు కూడా రావడం లేదు, ఏం చెప్పాలో తోచని స్థితిలో ఉంది స్వరూప. నిజంగా అబ్బయ్య స్వరూపల పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని మీరు అండగా నిలిచి ఆదుకొని వాళ్ళని ఒక ధీటుగా అంటే ఒక గూడుకు చేరుస్తారని మేము ఆశిస్తున్నాం. నిజంగా వాళ్ళకు అటు అత్తగారి ఆస్తి లేదు, ఇట్లా అమ్మగారి ఆస్తి లేదు, ఎవ్వరు లేరు. వాళ్ళు కూలీ చేస్తే కానీ రెక్కాడని రోజుల్లో ఆ చిన్నపిల్లగానికి అలా అవ్వడం, వాళ్ళు నిజంగా రోజుకు కుమిలిపోతూ ఎవరిని సాయం అడగలేక ఎక్కడ తోచలేక మేము ఏమన్నా చేసుకుంటే నిమ్మలం అనుకున్న స్థితికి జారిపోయారు. కానీ వాళ్ళు లోపలనే కుమిలిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకొని మీ మంచితనంతో మీరంతా వాళ్ళని ఆదుకోవాలని సుమన్ టీవీ నుంచి వేడుకుంటున్నాం. ప్రస్తుతం అయితే మనతో పాటు మరి శివన్నగూడెం గ్రామానికి చెందిన ఒక ఆమె కూడా మనతోటి ఉన్నది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది అనేది పూర్తిగా ఆమెకు తెలుసు అంట. వారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, అసలు ఈ అబ్బయ్య స్వరూపాల పరిస్థితి ఏంది? వాళ్ళ అమ్మకు వాళ్ళ 3 పిల్లలు, ఒక అక్క ఒక చెల్లె ఆయన. అయితే ఇక వాళ్ళకి విపరీతంగా అడుకొచ్చి పెద్ద పిల్లకు సందా చేసి పెళ్లి చేసినాం. చిన్నపిల్ల పెళ్లి వాళ్ళే ఎదురిచ్చి పెళ్లి చేసుకుర్రు. ఇక ఇల్లు ఫోన్ వస్తుంది, వాళ్ళ ఇల్లు కూలిపోయింది మొత్తం. రాముల సార్ ఇల్లు అని ఉంది, అది ఎవరు కొన్నారు, వేరే రాములు కొన్నాడు. ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోతే మేము పారలు పట్టుకొని గీకి సీమలు దోరిన మట్టి ఎత్తిపోసి తేటగా చేసి మంచం ఇచ్చి పండుకో కొడుక ఇంట్లో మహిళ ఎవరు రానియరు కొడుక పండుకోమంటే దినాల దాకా అందులో ఉన్నారు. ఆ నుంచి గిన్నె సిమెంట్కి పోయిండు, ఇల్లు కూలగొడతాయని ఆయన ఎరగొట్టిండు. ఆ నుంచి ఇంట్లోకి వచ్చిండు. ఎవరు పట్టపాసరం ఇంట్లోకి వచ్చిర్రు. వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోతే వాళ్ళకు సృష్టి వద్దు కొడుక, చిన్న పిల్లలు ఉన్నారు, బాధలు వస్తాయి కొడుక ఎల్లు అంటే సంతరింగ పనిపోయిండు. ఆమె ఇత్తురు పెట్ట పోయింది. వాళ్ళ ఏడ్చుకుంటా ఫోన్ చేసిన, అమ్మ ఎట్లా చేసినా మీరే అమ్మ, నన్ను ఎట్లా చేస్తారు, జర చదురు అమ్మ సామాన్ అంటే అప్పుడు వచ్చి నడుం కట్టుకొని పిల్లలు పట్టుకొని మొత్తం చదిరినాక సాయంత్రం వచ్చిండు. ఇంట్లోకి చదురుకుండు. ఇక్కడ కూర్చొని ఏడుస్తుండు. ఎందుకు కొడుక ఏడుస్తావు అంటే, అమ్మ నేను ఏమన్నా వేసుకొని సావాలని ఉందమ్మా నా పరిస్థితి అన్నాడు. కొడుక నువ్వు చచ్చిపోకు, నీకు 3 పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఆగమవుతారు కొడుక, నీకు దేవుడు ఎట్లా పెడతారు కొడుక, నువ్వు చచ్చిపోకు,
నాకు 3 నెలల బియ్యం వస్తున్నాయి కొడుక, ఒక నెల బియ్యం తెచ్చుకొని తిని బతుకు, కను తాగొద్దు కొడుక అని నేను ధైర్యం చెప్పిపోయినా. అంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లగానికి ఏదో వ్యాధి వచ్చింది అంటారు, దానికి చిన్న ఎట్లా? పిల్లగానికి ఎన్ని బాధలు పడుతుండు కొడుక, ఎన్ని బాధలు పడ్డా గాని ఏమో 3 లక్షలు కావాలని అన్నాడు. మనకు ఆస్తి లేదు, ఆమ్దానం లేదు, 3 లక్షలు నమ్మేటోడు లేడు. భూమి కాగితాలు పెడతాను అనేసి ఒక 70-80 వేలు ఖర్చు పెట్టుకుండు. ఆ పైసలు రాలేదు. రాక ఇప్పుడు మొన్న ఫస్ట్ కు చేసే ఆయనకు ఆపరేషన్ చేసేది, ఆ పైసలు మిస్ అయినాయి. ఎవ్వరు ఇవ్వలేదు. ఆ పిల్లగాన్ని అట్టనే ఉంచుతున్నాడు. వారం 10 రోజులు ఉంచుతుండు, దవాఖాన తీసుకొని పోతుండు. వారం 10 రోజులు ఇక్కడ ఉంటుండు, వారం 10 రోజులు దవాఖాన ఉంటుండు. ఆ పిల్లగాన్ని చూసుకుంటా బతుకుతుండు. నిన్ను ఎట్లా చచ్చిపోతే బొంద పెట్ట చిన్నమ్మ నా కొడుకుని అనేసి బాధపడుతుండు కొడుక. అయితే మనం చూసుకున్నట్లు ఆమె చెప్పినట్టు ఆత్మహత్యానికి కూడా వాళ్ళ కుటుంబం కూడా పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. ఆమె చెప్పిన మాటల్లో నిజంగా మీరు దయతోటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఒక అండగా నిలుస్తారని మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మిమ్మల్ని కూడా మేము వేడుకుంటున్నాం. మా సుమన్ టీవీ తరపు నుంచి వారిని ఆదుకొని ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వారుగా మీరు ఈ సమాజంలో నిలబడతారని మేము ఆకాంక్షిస్తున్నాం. బాధలు చేస్తున్నప్పుడు చెప్పినాక ఆపరేషన్ చేస్తాను. రక్తం బాధలన్నీ 10 రోజులకు ఎక్కించు. ఎవరు నన్ను అడగాలి, ఆయన ఇస్తలేను. ఎవరు ఇస్తలేరు. ఇల్లు లేదు. అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మగారు సంపాదించిన వాళ్ళ ఇల్లు కూలిపోయింది మొత్తం. మరి ఏమన్నా వేసుకొని చావాలని ఉందమ్మా నా పరిస్థితి అన్నాడు.